అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అమరుల కుటుంబాల గురించి ఆదివాసీ నాయకులు ఏమంటున్నారో ఒకసారి తెలుసుకుందాం, మాట్లాడిద్దాం. అసలు అన్న ఏంటి, చాలా కాలంగా ఈ ప్రాంతంలో మీరు చాలా అధ్యయనం చేశారు. అమరుల కుటుంబానికి ఈరోజు ప్రొసీడింగ్స్ అంటున్నారు, ఇండ్ల స్థలాలు అంటున్నారు, ఇండ్లు కట్టిస్తామంటున్నారు. ఏంటి, ఎట్లా చూడొచ్చు, ఏంది పరిస్థితి? దీన్ని ఒక రకంగా ఆ రోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత తెలంగాణలో మొదటిసారిగా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మీకు స్మృతివనం చేస్తామని ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రస్తుత సీఎం గారు చెప్పడము, ఆ మాట నిలబెట్టుకోవడమే దీనికి ఒక ప్రత్యేకత. అందులో భాగంగానే 15 మందికి ఇంటి స్థలాలు, తర్వాత ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడం ఇది సంతోషదాయకమే. కానీ ఇదే ప్రభుత్వము అంతకుముందు ఉన్నటువంటి 81 ఏప్రిల్ 20లో చంపబడినటువంటి కుటుంబాలు చాలా ఉన్నాయి. ఇంకా 20 కుటుంబాలు ఉన్నాయి. గాయపడి ఇళ్లలో చనిపోయినటువంటి కుటుంబాలు ఉన్నాయి. ఆ కుటుంబాలను కూడా ఆదుకోవాలని మేము ఆదివాసీ సంఘాలుగా మేము కోరుకుంటున్నాం. ఇవాళ ఇచ్చినటువంటి సీఎం రేవంత్ గారు ఇచ్చింది చాలా సంతోషం. అదే రకంగా ఈ ప్రాంతాన్ని స్మృతివనంగా చేయడం అనేది మేము ఇప్పటికీ దాదాపుగా 43 సంవత్సరాల నుంచి మేము ఎదురు చూస్తున్నటువంటి కళ నెరవేరబోతుంది. కానీ ఆ కళలోనే ఈ ప్రభుత్వము దాని వెనుక ఉన్నటువంటి వాళ్ళు త్యాగం చేసినటువంటి త్యాగాలు, వాళ్ళు ఇచ్చినటువంటి ఆత్మ తర్పణ, భూమి భుక్తి, విముక్తి, దోపిడీ, ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఆదివాసీ చట్టాలు ఉన్నాయో, పేసా చట్టం, 170 చట్టం, రాజ్యాంగబద్ధమైనటువంటి చట్టాలను కూడా రక్షించినప్పుడే ఈ అమరవీరులకు ఇచ్చేటువంటి స్మృతి కానీ కుటుంబాలకు ఇచ్చినటువంటి దానికి సార్థకత ఉంటుందని మేము ఆదివాసులుగా మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. ప్రధానంగా అప్పుడున్న ప్రభుత్వం ఆధ్వర్యంలోనే కాల్పులు జరిగినాయి. అప్పుడు ఏదైతే ప్రభుత్వం కాల్పుల్లో మరణించిన కుటుంబాలు ఉన్నాయో వారికి కూడా న్యాయం జరగాలి. దాదాపుగా 20 మంది ఇంటికి వెళ్ళిన తర్వాత మరణించిన వాళ్ళు ఉన్నారు, వారికి కూడా న్యాయం చేయాలి, వారిని కూడా గుర్తించాలి. మేము అనుకున్నాం, చాలా రోజుల నుంచి ఉద్యమం చేస్తున్నాం, స్మృతివనం ఏర్పాటు చేయాలనుకున్నాం. దానికి ఈరోజు మా కళ నెరవేరుస్తుందని నాయకులు చెబుతున్న పరిస్థితి కనబడింది. కెమెరా సుమంతో రవినాయక్, ఆర్టీవీ, ఆదిలాబాద్ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.